అలాగే నీ గారి మూవీలో కొంచెం బిజీగా ఉంది, మ్యాక్సిమం రావడం డయాస్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మధ్యన ఉన్నారు, వారిని కూడా డయాస్ పైకి ఇన్వైట్ చేస్తారు. నిజంగా ఇది చిన్న సినిమాలా కనపడుతుంది, కానీ ఈ సినిమా తీయడానికి నేను ఒంటరి సైనికుడిలాగా ఒంటరి పోరాటం చేశాను. నేను మధు నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు కథ బాగా నచ్చింది నాకు, కానీ ఈ సినిమా తీయగలుగుతామా, ప్రస్తుతానికి ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు ఎలాగా అనుకునే టైంలో సుధాకర్ నన్ను కలిసాడు. సార్ నాకు సినిమా తీయాలని ఉందని, ఇలా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురుగా జాయిన్ చేసి నా దర్శక పర్యవేక్షణలో లాగా ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తూ ఛాలెంజ్గా తీసుకుని ఈ సినిమాలో ఒక రొమాన్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, అన్ని సమపాళల్లో చూసుకుంటూ ఎంతో జాగ్రత్తగా ఫెయిల్ అయితే మళ్ళీ ఇండస్ట్రీలో కనపడలేం కాబట్టి ఈ సినిమా తీయటం జరిగింది. డెఫినెట్గా సక్సెస్ కొడతానని చాలా నమ్మకంగా ఉంది. అందరి ఆశీస్సులు కావాలి. ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే ప్రజల ఆశీస్సులు కావాలి. అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎదగాలంటే ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. ఇప్పుడు ఆ ఆశీస్సుల కోసం మీ ముందు వేచి ఉన్నాం. డెఫినెట్గా నేను ఇంతకుముందు ఎన్ని ప్రొడ్యూస్ చేసినా అది అలా కాంబినేషన్స్ మీద అప్పుడున్న బిజినెస్ సర్కిల్లో నాకు తెలియకుండానే ఇట్లు కొట్టాను. అలా జరిగిపోయింది ఆ కాలం. ఇప్పుడు ఈ సక్సెస్ అనేది నాకు కొంచెం సక్సెస్ వచ్చినా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. అది మళ్ళీ ప్రజలతోనే షేర్ చేసుకుంటాను. అది కూడా ఎలా అంటే మేము ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చాము, డైరెక్టర్ నేను మాట్లాడుకున్నాము. నిన్న మేము నల్గొండ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుని అక్కడ పూజ చేసుకుని వచ్చాము. డెఫినెట్గా సక్సెస్ కొడతామనే ఒక కాన్ఫిడెన్స్తో ఈ పెళ్ళికి ముందు ప్రేమ కథకి కొన్ని బంగారు మంగళసూత్రాలు చేయించి మేము ఫస్ట్ జర్నలిస్టుల దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ కొన్ని మేము గిఫ్ట్గా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము. నిజంగా పత్రికా ముఖంగా చెప్తున్నాను కాబట్టి ఎన్ని చేస్తాననేది థియేటర్కి ఒకటి ఇస్తానా, జిల్లాకు ఒకటి ఇస్తాననేది మీరు ఇచ్చే సక్సెస్ని బట్టి ఉంటుంది. డెఫినెట్గా ఒక 50 మంగళసూత్రాలు అయితే ఆర్డర్ ఇచ్చేసాము. మా ప్రొడ్యూసర్స్ కూడా మంచి దానికి ఆనందంగా ఉంచారు. ఇక అది సంఖ్య ఎలా పెరిగిద్ది అనేది నా సినిమా విజయాన్ని బట్టి ఉంటుంది. అందరి ఆశీస్సులు కావాలని మరొకసారి కోరుకుంటూ, అలాగే ఇది చిన్న సినిమా అయినా ఒక టెక్నీషియన్స్గా 2 మాటల్లో ముగిస్తా. నా పిల్ల జమీందార్ సినిమాలో ఒక హీరో దగ్గర నుంచి, ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి, ఒక కామెడియన్ దగ్గర నుంచి ప్రతి వాడు ఇండస్ట్రీలో నిలబడిపోయాడు, ప్రతి వాడు డిమాండ్ చేసే స్థాయికి వచ్చాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా ఒక కామెడియన్స్ కానివ్వండి, అందరూ ఒక తారాస్థాయిని చూస్తారు. అంటే ఈ సినిమా వాళ్ళందరికీ అలా భవిష్యత్తుని క్రియేట్ చేస్తుంది, అంత బాగా వచ్చింది. అలాగే నేను ఫస్ట్లో ఊహించిన క్యారెక్టరు అలా మలుపులు తిప్పుకుంటూ చేశాము. మన రవికిరణ్ గారు టీవీ ఆర్టిస్టు, తను అందరికీ సుపరిచితుడు. నేనేం నమ్మానంటే విలన్ డైరెక్టర్ గారు ఒక విలన్ని బాగా చూపిస్తే ఆ సినిమాకి పట్టు ఎక్కువ దొరికిద్ది అనే స్థాయిలో ఆయన క్యారెక్టర్ని తర్వాత అనుకోకుండా పెంచి ఈ సినిమాకి చాలా బలం చేకూర్చాడు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆ క్యారెక్టర్కి ఆర్ఆర్ కొట్టేటప్పుడు బాగా ఫీల్ అయ్యి సార్ నాకు మళ్ళీ ఫోన్లు చేసి చెప్పేవాడు, సార్ భలే కుదిరింది సార్, ఆయన ఎవరో కానీ భలే లైఫ్ అయింది సార్ అని. ఇలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే మాలో ఎనర్జీ పెరుగుతూ ఉంది. ఎనీహో అందరి ఆశీస్సులు కావాలి. నేను మంగళసూత్రాలని చెప్పింది ఖచ్చితంగా సినిమాకి సంబంధం లేకుండా 50 అయితే ఆర్డర్ ఇచ్చాము. అవి జర్నలిస్టుల సమక్షంలో ఓపెన్ చేస్తాను. ఒక మినిస్టర్ గారి ద్వారా వాళ్ళు రావాల్సింది ఆయన మిస్ అయ్యాడు. మళ్ళీ ఒక ఫంక్షన్ పెట్టుకుని ఓపెన్ చేస్తాను. ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకుంటాను. నాకు ప్రేక్షకులు ఈ ఆశీస్సులు ఈ సినిమాకి బలంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
ఎందుకంటే నేను అంత కష్టపడి మా యూనిట్ అంతా ఒక నేనేదో భారతం తీశాను, రామాయణం తీశాను, బాహుబలి తీశానని చెప్పటల్లా, కానీ 2 గంటలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆనంద పెట్టే సినిమా తీసా. డెఫినెట్గా సక్సెస్ కొడతా, మీ ఆశీస్సులు మరలా తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఒకసారి ఒక్క నిమిషం ఈ ఇచ్చాను, అది అందరి సమక్షంలో ఒకసారి అది మ్యూజిక్ డైరెక్టర్ రావాలి అర్జెంటుగా. అలాగే కిరణ్ మాస్టర్ నువ్వు కూడా రా, అలాగే రాకేష్ ఒకసారి రెండమ్మా, పిలవలేదు అనుకోవద్దు, నేను ఇచ్చిన డబ్బులు ఆ రోజే అయిపోయి ఉంటాయి వాళ్ళకి. ప్లీజ్ ప్లీజ్ రండి 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 రండి. అదే లిరిక్స్ మన నేనే రాశా. ఎవరికి ఈ చిత్రానికి నటినటులకి, సాంకేతిక నిపుణులకి ఆశీస్సులు అందజేయడానికి వచ్చిన ఆహుతులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. తను ఆటోమొబైల్ ఇంజనీర్ చదివినా కూడా సినిమా మీద ఎంతో వ్యామోహంతో, చాలా ఇష్టంగా, సినిమా అంటే సినిమాకి ప్రాణం పెట్టే నిర్మాత డిఎస్ రావు గారు. ఎందుకంటే నాకు బాగా పర్సనల్గా బాగా తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తానన్నాడు ఆయన. పిల్ల జమీందార్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక కథను సెలెక్ట్ చేసుకోవడం కానివ్వండి, తను నిర్మాణ విలువలు అంటే నాకు చాలా బాగా ఇష్టం. అందుకే త్వరలో ఒక సినిమా కూడా చేయబోతున్నాం ఆయనతోటి. అంత ఇష్టపడతాను నేను ఆయన. నెక్స్ట్, పెళ్ళికి ముందు ప్రేమ కథ టైటిల్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా యూత్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఆల్రెడీ నేను సార్ సాంగ్స్ విన్నాను, ఇప్పుడు చూశాను కళ్ళారా. నాకైతే చిన్న సినిమా ఫీలింగ్ రాలేదు. కెమెరా చాలా కలర్ఫుల్గా ఉంది, మ్యూజిక్ చాలా చాలా బాగుంది. మ్యూజిక్ నేను ఆల్రెడీ ఒకసారి విన్నాను, ఇప్పుడు విన్నాను. అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగున్నారు. చేతన్ చాలా క్యూట్ లుక్, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది. ఇప్పుడు చెప్పారు విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశానని. హ్యాట్స్ ఆఫ్ టు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మధు గారు, చాలా పెద్ద డైరెక్టర్ వాళ్ళు. రెండు ఒకసారి ఈ మధ్యకాలంలో పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాలు ఎంత పెద్ద విజయవంతం సాధించామో తెలుసు. అలాగే ఈ చిత్రం కూడా అతి పెద్ద విజయం సాధించి నెంబర్ 1 డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్త నిర్మాతలు సుధాకర్ గారు అండ్ అవినాష్, అంతే కదా, మీరు కూడా మా డిఎస్కి తోడున్నట్టుగా ఉండి ఆయన ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, మీరు కూడా చాలా పెద్ద నిర్మాతలు కావాలని డెఫినెట్గా ఆశిస్తున్నాను. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు, సాంకేతిక నిపుణులకు డెఫినెట్గా ఇందాక తను అన్నట్టుగా పిల్ల జమీందారు అందరికీ ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో, అందరికీ మళ్ళీ అంత మంచి పేరు తీసుకొచ్చి మీకు అంతకంటే డబ్బులు ఎక్కువ రావాలని నిర్మాతగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందు నేను డిఎస్ గురించి చెప్పాలి. ఇదే పెద్ద ట్రైలర్ సినిమా ఇండస్ట్రీ. నాకు బాగా మంచి ఫ్రెండు అండ్ చౌదరి గారు చెప్పినట్టు ఇంజనీరింగ్ ఫినిష్ చేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చి అందరూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్, ప్యాషన్తో వచ్చాం అంటారు. బట్ ప్యాషన్ ఒక మీనింగ్ మారిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో. బట్ దిస్ వన్ గై ప్యాషను, ఆ డెడికేషను, యూనో ఇట్స్ నెవర్ ఎండింగ్. ఈ మధ్యకాలంలో అట్లీస్ట్ నేను అనుకోవడం హోరాహోరీ తీసినప్పుడు తనకి వేషం ఏవయ్యా అని చెప్పి మొదలుపెట్టినప్పుడు, నువ్వు సినిమాలు తీయటం మానే డిఎస్, అది మనకి ఎందుకో కుదరట్లేదు, శుభ్రంగా దీంట్లో కంటిన్యూ అయిపో, ఇన్వెస్ట్మెంట్ లేని వ్యవహారం అని చెప్పి అన్నా. బట్ ఆగల. దాని తర్వాత ఒక 10 సార్లు ఫోన్ చేసి ఒక మంచి కథ ఉందనో లేకపోతే దీంట్లో నేను ఇది చేస్తున్నాను అని చెప్తుంటే ప్రతిసారి తిడతావే నేను. దట్స్ బికాస్ తను చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాడు. ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఎట్ట తీయాలని ఆలోచించాను. చాలా తక్కువ మంది ఒప్పుకుంటారండి అట్లా ఇండస్ట్రీలో. అండ్ దట్స్ వాట్ ఈస్ డిఎస్. దట్స్ వై ఐ లైక్ దిస్ గై. ఇంకోటి ఏంటంటే, నేను ఇవాళ మధ్యాహ్నం ఒక సినిమా చూశాను, చాలా పోరు పెడితే నేను ఏదో చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు ఛాంబర్ సెక్రటరీ కదా,
మీరంతా కొన్ని సినిమాలకి ఎంకరేజ్ చేస్తున్నారు సార్, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. సరే దెన్ 15-20 రోజుల నుంచి ఒక ఆయన నా సినిమా చూడాలి ఎంకరేజ్ చేయాలంటే ఇవాళ వెళ్ళాను చూస్తాకి. 2.5 hours ఫిలిం. ఇట్ కాస్టెడ్ హిమ్ సంథింగ్ లైక్ 55 to 75 lakhs అని చెప్పారు. వెరీ ప్యాషనేట్ గై, వర్క్ వెరీ గుడ్ జాబ్, సొంత డబ్బులు పెట్టుకున్నాడు, అతనే డైరెక్ట్ చేసుకున్నాడు, కథ రాసుకున్నాడు, ఆల్ గుడ్. సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. వస్తే నేను ఒకటి చెప్పాను, ఎందుకు తీసావు ఈ సినిమా అని అడిగా. ప్యాషన్ సార్, ఒక సినిమా చేయాలని చేశాను అన్నాడు. ఎవరి కోసం అన్నాడు. ఈ సినిమా ఎట్లా అంటే నేను అనకూడదు, బట్ ఇవాళ ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే చిన్న సినిమాలు 50 లక్షల్లో, 60 లక్షల్లో, 75 లక్షల్లో, కోటి రూపాయలు తీయచ్చు సార్. కొన్ని సినిమాలు 100 సినిమాల్లో ఏదో ఒక సినిమా ప్రూవ్ అయిందని చెప్పి మొత్తం అందరూ లైన్ కట్టి తీస్తున్నారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ నో బడీ హ్యాస్ గ్రిప్ ఆన్ ద క్రాఫ్ట్. ఇది మనది విజువల్ మీడియం అండి, ఆ క్రాఫ్ట్ మీద గ్రిప్ ఉండాలి. చాలామంది కొత్త ప్రొడ్యూసర్లు ఇప్పుడు వీళ్ళు వచ్చినట్టే చాలామంది వస్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, సినిమా తీస్తున్నారు, ఆ ₹1 కోటి, 1.5 అయింది అంటున్నారు, మొత్తం అంతా పోగొట్టుని వెళ్తున్నారు. ఎందుకండి? డబ్బు ఎవరిదైనా డబ్బే కదా. వాట్ ఐ అడ్వైజ్ ఇస్ డిఎస్ లాంటి ప్రొడ్యూసర్స్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్, మీకు నిజంగా ఆ సినిమా ఇండస్ట్రీకి రావాలి, తీయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ సంబడీ లైక్ దట్ టు గైడ్ యూ, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే వారానికి 13 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఒక షో ఆడతలేదండి సినిమాలు. ఎందుకు ఆడతలేదు? వై ఆర్ పీపుల్ నాట్ కమింగ్ టు వాచ్? అండ్ ఇవాళ రోజున వీఆర్ ఆల్మోస్ట్ బెగ్గింగ్ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ స్మాల్ ఫిల్మ్స్. దేనికండి? బికాజ్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ విచ్ యూఆర్ డూయింగ్ ఆర్ బ్యాడ్. జనాన్ని కూడా రిస్క్, దే డోంట్ వాంట్ టు బై దట్ టికెట్ అండ్ కమ్ అండ్ వాచ్ ఎ స్మాల్ ఫిల్మ్ బికాజ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ ఎ ఫ్లాప్. So what I advise to all newcomers, all new producers, you can have passion. అందరూ రావాలనుకుంటే చేయడం తప్పలేదు, కానీ come into the industry, catch somebody who's experienced, who knows the craft, and first project చేయండి, దాని తర్వాత మీరే చేయగలరు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు, అంటే అది అందరూ ఇప్పుడు ఈ మధ్య కొన్ని కేసులు అట్లాంటివి కూడా వచ్చినాయి. చాలామంది దే ఆర్ సెలెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, అండ్ అవన్నీ అంటే మళ్ళీ వాళ్ళని మిస్గైడ్ చేసి మళ్ళీ మా కేసులు మాకు ఛాంబర్కి రావడం కూడా జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెన్ యూర్ చూసింగ్ పీపుల్ ఆల్సో. సో దిస్ అడ్వైస్ విచ్ ఐ వాంట్ టు గివ్ త్రూ ద ప్రెస్. ఎందుకంటే ఇందాక ఆ సినిమా చూసి చాలా బాధ అనిపించినాడు నాకు. అతను లిటరల్గా, సార్ ఈ సినిమా మీరు రిలీజ్ చేయాలంటే నేను మొహమే చెప్పాను, నేను చేయలేనయ్యా, ఎవరు చేయరు కూడా, నువ్వు ఇవాళ రోజున కట్టిన డబ్బు కూడా ఈ ఛాంబర్కి షో కోసం కట్టిన డబ్బు కూడా నీకు రాదయ్యా అని చెప్పి. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ సీయింగ్ ఇట్. వాట్ టు డూ చెప్పాలి, లేకపోతే ఏంటంటే ఇంకో 10 లక్షలు 30 లక్షలు పెట్టుకుని పోగొట్టుకుంటాడు. సో ఐ అడ్వైజ్ ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ద న్యూ ప్రొడ్యూసర్స్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ గెటింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. నథింగ్ రాంగ్ ఇన్ కమింగ్, బట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సౌండ్ చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ ఈస్ గుడ్, అండ్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. కంగ్రాచులేషన్స్. So I wish all the team, producers, director, all the technicians and all the artists the best, and especially my DS. ఈ సినిమా నువ్వు అంటే నిలదొక్కుంటావు నేను కన్ఫర్మ్డ్గా నేను ఎట్ చెప్తానే సినిమా కదా, బట్ ఐ విష్ యూ డూ ఇట్. చాలా జాగ్రత్త చేసావు, సో ఐ విష్ యూ డూ ఇట్. ఎనీవే థ్యాంక్స్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ యొక్క ప్రేమకు ముందు పెళ్ళికి ముందు ప్రేమ కథ. ఎందుకంటే దాదాపుగా డిఎస్ రావు గారు నాకు మంచి మిత్రులు. మరి ఆయన ఇన్ని సినిమాలు, అంటే దాదాపు ఎన్నో సినిమాలు చేశారు ఇప్పటివరకు, ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేయడం జరిగింది. మరి అలాంటి నిర్మాత మరి గతంలో ఏ సినిమాకు కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఉండడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన మొదటి నుండి ప్రతిరోజు ఏ క్షణం ఎప్పుడు ఎక్కడ కలిసినా ఫస్ట్ ఈ సినిమా గురించే మాట్లాడడం, అంటే ఆ విధంగా తన మిత్రులందరినీ కలుసుకొని ఒక మంచి ప్రాజెక్టు చేయాలనే తపనతో చేయడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మన సోదరులు ఇప్పుడే దామోదర్ ప్రసాద్ గారు చెప్పారు. నిజంగా ఈరోజు దాదాపుగా ప్రతి వారం సినిమా ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితి వస్తుందంటే
ఇక్కడ చిన్న పెద్ద అనేది ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టిన తర్వాత రోజు దాదాపుగా ఒక 10 నుండి 15 మంది నిర్మాతలు నా దగ్గర రావడం జరుగుతుంది. ఒకరు ₹1 కోటి పెట్టామని, ఒకరు 2 కోట్లు పెట్టామని, ఒకరు 3 కోట్లు పెట్టామని, ఒకరు 5 కోట్లు పెట్టామని. మరి అలాంటి సినిమాలు రిలీజ్కు నోచుకోనటువంటి పరిస్థితి. రిలీజ్ చేస్తే మళ్ళీ ఉల్టా 50 లక్షలు ₹1 కోటి పెట్టినా దాంట్లో ₹5 కోట్ల పెట్టుబడి పెట్టినప్పటికీ ₹5 కూడా వస్తాయో లేదనే నమ్మకం లేనటువంటి వ్యాపారంగా ఏర్పడినటువంటి పరిస్థితి. మరి ఈరోజు దాదాపుగా ప్రతి వారం అన్న సోదరులు చెప్పినట్టుగా దాదాపుగా ప్రతి వారం సుమారుగా 15 నుండి 20 కోట్ల రూపాయలు ఈరోజు ఇండస్ట్రీలో వచ్చి ఇలా పోసి ఇలా వెళ్ళిపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓన్లీ తెలుగు మార్కెట్లోనే, అంటే ఇక్కడ తెలుగే కాదు, ఇది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో మరి బాగా కేర్ తీసుకొని తనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క సినిమా పైన పెట్టి మరి తన మిత్రులతో ఈ యొక్క సినిమాని ఒక ఆడియన్కి ఏది విధంగా నచ్చుతుంది, మరి ఎలాంటి పాయింట్ కావాలి, ఎలాంటి వినోదాన్ని కోరుకుంటాడు అనేది పూర్తిగా తనకున్నటువంటి 20-30 సినిమాల అనుభవాన్ని దీంట్లో పెట్టి వారు తీయడం జరిగింది. నిజంగా చాలా బాగా చూస్తేనే మనకు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని తన అనుకుంటున్నాడు, కానీ ఎవరికి చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏ సినిమా అయితే ఆడియన్స్ని ఆకట్టుకొని మరి థియేటర్ వైపు పయనించడానికి అవకాశం ఉందో, మరి ఏ సినిమా అయితే ఈరోజు సక్సెస్గా ఆడియన్స్ ముందు నిలిచి మరి డబ్బుల వర్షాన్ని కురిపిస్తుందో అదే పెద్ద సినిమా. కానీ ఈ యొక్క టేకింగ్లో కానీ మేకింగ్లో కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఎక్కడా లేదు. కేవలం సినిమాకు రావడానికి అంటే ఫస్ట్ మార్నింగ్ షోకి రావడానికి మరొక రికగ్నైజ్డ్ ఫేస్ కానీ ఒక రికగ్నైజ్డ్ మనం చూడడం జరుగుతుంది. మరి ఆ సినిమా మార్నింగ్ షో తర్వాత అది ఎంత పెద్ద ఆర్టిస్ట్ చేసినా, ఎంత పెద్ద దర్శకులు చేసినా, ఎంత పెద్ద బ్యానర్ చేసినా మరి ఆ సినిమా బాగుంది అంటే తప్పకుండా ఆడడానికి అవకాశం ఉంది. మరి అక్కడ కథకు మరి ఒక సినిమాకు తీసినటువంటి అంశానికి ఇంపార్టెంట్ ఇస్తారు కాబట్టి ఎలాంటి డిసప్పాయింట్కి తావలేదు. కాబట్టి డిఎస్ రావు గారితో ఒకటే చెప్తా ఉన్నాను, ఈ సినిమా తప్పకుండా ఎంత ఎఫర్ట్స్ అంటే తను మాట్లాడుతున్నటువంటి ప్రతి వర్డ్ కూడా ఆయన లోపల ఒక తపన, ఒక గోల్, ఒక యాంబిషన్, ఎటువంటి పరిస్థితులలో ఈ సినిమా సక్సెస్ అయితేనే నేను మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో నిలబడగలుగుతాను, లేకపోతే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్తూ మరి అదేవిధంగా ఆయన ఈ యొక్క సినిమాకు శ్రమించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రతి క్షణం నేను చూస్తూ మరి గమనించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సినిమా తప్పకుండా ఆడడానికి అవకాశం ఉంది. మరి సరైన పద్ధతిలో సరైన ప్రమోషన్ చేసి ఇప్పుడు డేట్స్ అన్ని మంచి డేట్సే కాబట్టి ఎప్పుడైతే పెద్ద సినిమాలు గ్యాప్ లేకుండా ఎప్పుడైతే చిన్న సినిమాకు మంచి అంటే ఈ యొక్క సినిమాకి మంచి సమయం చూసుకొని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే తప్పకుండా మరి ఈ యొక్క సినిమాకు నా వంతు కూడా తప్పకుండా సహాయ సహకారం చేసి మరి యొక్క సినిమా విజయవంతం కావడానికి రిలీజ్ కావడానికి నేను తప్పకుండా డిఎస్ రావు గారితో తోడుగా ఉంటానని చెప్పేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. రాజు గారి గది అనుకోలేదండి, చాలా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి దేవుడిని కోరుకుంటున్నాను. బొమ్మరిల్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉందండి, మొత్తం మీరే చేశారు నాన్న. సిద్ధార్థ్ అంటాడు ప్రకాష్ రాజ్ గారిని చూసి. అలాగే నేను అంటున్నా, డిఎస్ రావు గారు మొత్తం మీరే చేశారండి. అంటే మా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అంటే సినిమా రిలీజ్ వరకు చాలా కష్టపడుతున్నారు సార్. ఆయనతో పాటు మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ అండ్ ఎంటైర్ టీమ్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా కిరణ్ మాస్టర్ గారు, కొరియోగ్రాఫర్ అందరికీ పేరు పేరున, మా ఎడిటర్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ముందుగా అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ వినాయక్ గారు, మా అన్నయ్య, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సాంగ్ లాంచ్ చేసినందుకు. అండ్ బోయిపాటి సీను గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవసరాల్ శ్రీనివాస్ గారు, ఎందుకంటే సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చారండి, ఫిలిం టీజర్కి కానీ ఫిలిం కానీ. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్.
డిఎస్ రావు గారు అందరికీ ఇండస్ట్రీ అందరికీ తెలిసిన మనిషి, ఆయన గురించి చెప్పక్కర్లేదు. నిజంగా ఆయన ఆధ్వర్యంలో వచ్చిన సినిమా చాలా బిగ్ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇందాక దాము గారు చెప్పినట్టుగా సినిమా ప్రివ్యూకి రెంట్ కట్టిన 2500 రెంటే కాకుండా తర్వాత ఇంకా 30 లక్షలు ఇంకా 50 లక్షలు సినిమా పెట్టి రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. అంటే పెట్టింది కాకుండా ఇంకో 50 లక్షలు పెడితేనే సినిమా బయటకు వెళ్తుంది. అది కాకుండా ఈ మధ్యన కొంచెం మల్టీప్లెక్స్ల పర్సంటేజ్ ఏ విధంగా ఉందో అలాగే మిగతా థియేటర్లు కూడా పర్సంటేజ్ చేయాలని ఈ సందర్భంగా నేను సెక్రటరీ గారు కోరుకుంటున్నాను. కొంతమంది చేస్తున్నారు, కొన్ని జరుగుతున్నాయి కానీ మళ్ళీ మొదలైపోయింది సార్. సైడ్ థియేటర్లు కూడా రెంటల్ కట్టి రిలీజ్ చేసుకునే దుస్థితి ఏర్పడింది మళ్ళీ ఇప్పుడు. సైడ్ థియేటర్లు కూడా అంటే క్రాస్ రోడ్లో ఒక 5-6 థియేటర్లు ఉంటాయి. సో వాళ్ళకి ఇంక తప్పదు, పోటీగా ఉన్నప్పుడు రెంట్లు కట్టేసుకున్నాం. మెయిన్ సెంటర్ ఆ థియేటర్ పేరు వేస్తేనే సైడ్ థియేటర్లు కొన్ని ఇస్తాయని చెప్పేసి అట్లా కడుతున్నాం. అయితే ఇప్పుడు సైడ్ థియేటర్ కూడా ఎక్కడో అప్పిడ్స్ థియేటర్లో ఎక్కడో వేరే చోట ఉన్న థియేటర్లు అన్ని కూడా ఫస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న సైడ్ థియేటర్లు కూడా అంటే బీ క్లాస్ సెంటర్లు కూడా రెంట్లు కట్టుకుని సినిమా రిలీజ్ చేసుకుని దౌర్భాగ్యానికి ఈ ఇండస్ట్రీ వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నాను నిజంగా. ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువ ఇది వచ్చింది. అయితే ఎగ్జిబిటర్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కాదంట్లా. ఒక షోకి వచ్చి ఒక టికెట్ కూడా తగ్గకపోతే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి కాదంట్లా. కానీ రెంటలు కట్టి సినిమాలు రిలీజ్ చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా అసలు ఇండస్ట్రీ మిగలదనేది ఇది. ఎందుకంటే ఎవరో ఒక 2 సినిమాలు వాళ్ళ హీరోని ఎస్టాబ్లిష్ చేసుకోవడాకో లేకపోతే ఇంకోటి ఏదైనా ఎస్టాబ్లిష్ చేసుకోవడాకో 1 కోటి 5 కోట్లు ఖర్చు పెట్టేసి సినిమాలు తీసి థియేటర్ రెంట్ మొన్న 2-3 సినిమాలు రిలీజ్ అయిన అట్లా థియేటర్ సైడ్ థియేటర్లో సార్ రెంట్లు కట్టి 40 లక్షలు 50 లక్షలు రెంట్లు కూడా కట్టేసి సినిమా రిలీజ్ చేసుకున్నారు. అది 1-2 వారాల నుంచి ఫ్రెండ్. సో అద్భుతంగా ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. సో అలాగే మా కొత్త డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పాడు. నాకు మొన్న టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు చెప్పాడు ఈ కథ. చాలా అద్భుతమైన కథ. సో డిఎస్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ప్రొడ్యూసర్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు అశ్విని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఎస్ రావు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చారు అండ్ చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను చాలా రోల్స్ చేశాను. ముందు నేను కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఈ మూవీలో నా రోల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫంకీగా నార్మల్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎలా ఉంటారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అలా చూపించారు. సో అది చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏది ఆర్టిఫిషియల్గా ఉండదండి మూవీలో. అండ్ డైరెక్టర్ మధు గారికి చాలా థ్యాంక్ యూ అండి. మా ప్రొడ్యూసర్స్ గారికి కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ సెట్స్లో కూడా చాలా ఎంకరేజ్ చేశారండి. ఈరోజు స్టేజ్ మీద ఇంత పెద్ద లెజెండరీ పీపుల్తో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ మూవీ బాగా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అంటే ఎన్నో సంవత్సరాల కంటే ఏజ్ చాలా ఎక్కువ అనుకుంటారు. హీరోగా అలరించారు. మరి ఫస్ట్ టైం ఆయనలో ఒక విలన్ షేడ్ని చూశారు మన డైరెక్టర్ గారు కానీ డిఎస్ రావు గారు కానీ. రవికిరణ్ హీరోగా చేస్తూ వచ్చారు. డిఎస్ రావు గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే ఈ క్యారెక్టర్ వచ్చినందుకు నాకు ఇచ్చినందుకు. ఆయన జస్ట్ ఫోన్ చేశారు, ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగారు. నేను ఆఫీస్కి వచ్చాను. నేను కూడా సీరియల్స్ నుంచి సినిమాలకి మూవ్ అవుదాం అనుకున్న టైంలో ఆయన పిలవగానే వెళ్ళాను. నా దృష్టిలో క్యారెక్టర్ చిన్నది పెద్దది అని ఉండదు. ఎందుకంటే మనం ఎంత పెద్ద వంటకం చేసినా చిటికెడు ఉప్పే వేస్తాం, ఎక్కువ వేయం. సో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు క్యారెక్టర్ సైజ్ చూడకూడదు, క్యారెక్టర్ డెప్త్ చూడాలి, మనం ఏది ఇచ్చినా సరే బాగా చేయాలి అని చెప్పారు మా గురువు. సో నాకు ఇచ్చింది ఒకరోజు క్యారెక్టర్ అయినా నేను బాగా చేశాను అని నేను అనుకున్నాను. వాళ్ళు నచ్చలేదు. నా వరకు నేను ఎఫర్ట్ ఇచ్చాను, అది వాళ్ళు నచ్చి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అని దాదాపు 1 year సార్, ఆఫ్టర్ 6 months అంటే మళ్ళీ ఎండ్ కల్లా వచ్చి కంప్లీట్ చేసాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందం కొందరికి ఉంటుంది, అభినయం కొందరికి ఉంటుంది, రెండు కలిసిన హీరో చేతన్ శీను. సో తన యాక్టింగ్ నేను కూడా ఇష్టపడతాను, తన యాక్టింగ్ని. సో అతని సినిమాలో నేను ఎంత చిన్న క్యారెక్టర్ అయినా చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ సీరియల్స్లో పాజిటివ్ చేసి అలవాటు ఉంటుంది, బట్ నాకు యాక్చువల్ నెగిటివ్ అంటే ఇష్టం. ఓకే, ఇన్నాళ్ళకి మీ కోరిక ఇట్లా తీరింది మాట. రవికుమార్ చౌదరి గారు ఏం పిల్లడు సినిమా తీస్తున్నప్పుడు నేను ఆయన దగ్గరికి ఆడిషన్ కూడా వెళ్ళా. పోకూరు బాబురావు గారు వచ్చినప్పుడు ఆయన నాకు మంచి యాక్టర్, ఆయన కూడా ఆయన ఆడిషన్ చేసి ఆయనకి బాగా నచ్చింది. మరి ఎందుకో నేను ఆ సినిమా చేయలేకపోయాను, క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్. అయితే ఈ మూవీ డైలాగ్స్ మళ్ళీ ఉన్నదే చెప్పేస్తే ఎలా, ఏదో ఒక్కటన్నా చెప్పాలి. పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, ఇదేనా జీవితం?
లైఫ్ ని ఎంజాయ్ చేయండి రా. I don't know anything, I'm innocent, గబ్బర్ సింగ్. నా కన్నులోడు చేసి ఉంది ఫుల్ ఎక్కువ పెట్టి ఉంది. మీరు డేని ఎలా బిగిన్ చేస్తారు? D